హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా RK ట్యుటోరియల్. నేను మీ RK సార్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి APPSC TSPSCకి చాలా బాగా యూస్ఫుల్గా ఉండేటువంటి డైలీ ఎడిటోరియల్ అండ్ న్యూస్ అనాలిసిస్. సో వెంకటేష్ సార్, సో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో మనకి క్లాస్ ప్రతిరోజు కూడా 8 గంటలకి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా ఫాలో అవ్వండి. లింక్ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూసినట్లయితే లక్ష్యం పేరుతో 1 year బ్యాచ్ కోర్స్ ఫర్ APPSC మరియు TSPSC గాను స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సో APPSC TSPSC గ్రూప్స్ రెండింటికి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ గ్రూప్స్ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏ పోటీ పరీక్ష కన్నా మనము ప్రిపేర్ అవ్వచ్చు. 10th December నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో లక్ష్యం పేరుతో ఎవరు కూడా మిస్ చేయవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే పోలీస్ మీ ఉద్యోగం మీ లక్ష్యమా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో VMR సార్, సో అందరికీ తెలుసు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ ఫ్రెండ్స్. ఓకేనా? సార్కి VMR అకాడమీలో క్లాసెస్ అయితే తీసుకుంటారు. సో సార్ ఒక మంచి మోటివేషనల్ వీడియో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనము ఏంటి అని చెప్పేసి మంచి గైడ్లైన్స్ అయితే సార్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయవద్దు. క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి మనకి. ఓకే? సో ఫ్రెండ్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా మనము జనవరి నుంచి జూన్ వరకు అయితే చూసాము. సో ఇప్పుడు జూలై నుంచి మ్యాక్సిమం డిసెంబర్ వరకు కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ మనము ఏం చేద్దామంటే సో ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రివిజన్ క్లాసెస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఎవరైతే అంటే ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే మనకు రానున్నటువంటి ఎగ్జామ్స్ కోసము. ఓకేనా? ముఖ్యంగా RRB వాళ్ళకి, APPSC TSPSC క్యాలెండర్ ఎగ్జామ్స్కి. ఓకే? నెక్స్ట్ మనకు రాబోతున్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు, కానిస్టేబుల్ మరియు SI ఉద్యోగాలకు. ఓకేనా? లేట్ చేయకుండా వివరాలు చూద్దాం. రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల 45 కొత్త రహదారి ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. ఓకే? నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నీతి ఆయోగ్ యొక్క ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్తో భాగస్వామ్యం చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 టెక్ మహీంద్రా. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో సహకారం కోసము ఏ సంస్థ AFC ఇండియా నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందము కుదుర్చుకోవడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 4 అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్యాగేజ్ శానిటైజేషన్ వ్రాపింగ్ యంత్రాన్ని ఇటీవల ఏ రైల్వే స్టేషన్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది? రైల్వే స్టేషన్. ఆన్సర్ ఆప్షన్ 3 అహ్మదాబాద్ రైల్వే స్టేషన్. ఓకే? నెక్స్ట్ వన్. 2020 మార్చి 31 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన క్రింద రుణ లబ్ధిదారుల జాబితాలో ఏ రాష్ట్రం యొక్క మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు. నెక్స్ట్ వన్. విద్యార్థుల కోసము హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతము ప్రారంభించడము జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఏంటది? ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రైల్వే 33 బిలియన్ యూనిట్ల శక్తి వినియోగాన్ని ఏ సంవత్సరానికి చేరుకొనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 2030 నాటికి. నెక్స్ట్ వన్ చూద్దాం. కేరళ సీఎం పినరయ్ విజయన్ ఇటీవల ప్రారంభించిన కేరళ మొదటి మెరైన్ అంబులెన్స్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతీక్ష. ఓకే? ప్రతీక్ష. నెక్స్ట్ వన్. ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను డిజిలాకర్తో అనుసంధానించాలని ఏ విభాగము నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 4 పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలలో ఎంత శాతము ప్రస్తుతానికి పని చేస్తున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ 2 86.3. నెక్స్ట్ వన్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్
ఏ సంస్థ భాగస్వామ్యంతో సస్టైనబుల్ ఫైనాన్స్ కొలాబరేటివ్ను ఇటీవల ప్రారంభించింది? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 4 యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఓకే, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఇండియా రెండు కలిపి. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఏ రాష్ట్రము ప్రారంభించబోతుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 కేరళ. నెక్స్ట్ వన్, స్వచ్ఛమైన శక్తికి ప్రాప్యతను పెంచడానికి రెన్యూ పవర్ ఏ సంస్థతో సహకరించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము. నెక్స్ట్ వన్, వైల్డ్ పోలియో రహితంగా ఏ ఖండాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆఫ్రికా. 2023 చివరి నాటికి 35 దేశాల్లోని పాఠశాలల కోసము ఇంటర్నెట్ కనెక్టివిటీ ల్యాండ్స్కేప్ను మ్యాప్ చేయడానికి యూనిసెఫ్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఇది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 పాఠశాలల మూసివేత సమయంలో పిల్లలు నేర్చుకోవడము కొనసాగించాలా అనే నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన 5వ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్ సమావేశంలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ 2 సోమ్ ప్రకాష్. ఓకే, సోమ్ ప్రకాష్. సో ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి మంచి క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సిని క్రాక్ చేయాలంటే సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. సో మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంతేకాకుండా మన యొక్క ఇక్కడ చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు సో ఎన్రోల్ చేసుకోవాలంటే RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా ఎవరైనా కోర్సెస్ని కొనాలనుకుంటే, బై చేయాలనుకుంటే, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే RK10 కోడ్ని యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ 8 గంటలకి ప్రతిరోజు ఛాంపియన్షిప్ పేరుతో ఫ్రీ టెస్ట్ ఉంటుంది. డైలీ 8:30కి అనాలిసిస్ పార్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ RK10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా లభ్యమవుతుంది. రిమైనింగ్ అమౌంట్ని కూడా EMI రూపంలో మనమైతే పే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మంచి అవకాశము, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సరిహద్దు ప్రాంతంలోని అభివృద్ధి ప్రాజెక్టుల కోసము భారత్ $5 మిలియన్ 4వ విడత సాయాన్ని ఏ దేశానికి మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 మయన్మార్. శాంతి పరిరక్షక దళాలలో మహిళల అధిక భాగస్వామ్యం కోసము ఇండోనేషియా ప్రవేశపెట్టిన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని ఏ దేశము స్పాన్సర్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశము. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన 8వ తూర్పు ఆసియా సమ్మిట్ ఆర్థిక మంత్రుల సమావేశములో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష్ గోయల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ నాణ్యత భద్రతను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వము ఏ బ్యాంకుతో $500 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 1 ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూద్దాం. NBFC MFIలకు రుణ క్రెడిట్ గ్యారంటీ ఉత్పత్తి స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రాంలకు ప్రారంభించిన సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, రైతుల క్రెడిట్ విలువను పొందడానికి ఉపగ్రహ డేటాను ఉపయోగించిన దేశంలో మొదటి బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ICICI బ్యాంక్. నెక్స్ట్ వన్, వర్చువల్ ఇండో జపాన్ వ్యాపార ఫోరంను నిర్వహించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC. నెక్స్ట్ వన్, దేశంలో ఓమ్ని కలెక్ట్ పేరుతో వన్ స్టాప్ బిజినెస్ సొల్యూషన్స్ను
ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హెచ్ఎస్బిసి ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతీయ యువకుల కోసము లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ వన్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల కేసుల సంఖ్యలో ఎంత పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 28%. నెక్స్ట్ వన్. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలని ఏ సంస్థ నిర్ణయించింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 2 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. పునరుత్పాదక ఇంధన విద్యుత్ సరఫరా పరిష్కారము ఇంధన నిల్వను అన్వేషించడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్కో ఎనర్జీస్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏంటది? ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీటివ్నెస్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సన్నద్ధత సూచిక 2020లో మొత్తం ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 గుజరాత్. పారదర్శక సమగ్ర పనితీరు రేటింగ్ వ్యవస్థను స్థాపించడానికి వెండర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విధంగా ఎంత విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు ఉంచారు? ఆన్సర్ ఆప్షన్ 3 20,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్. వినియోగదారుల డిజిటల్ అనుభవాలను పెంచడానికి ఏ ప్రైవేట్ రంగ బ్యాంక్ అడోబ్తో భాగస్వామ్యము ఏర్పరచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎంఎస్ఎంఈల కోసము కొత్త మార్కెట్ను ప్రారంభించడానికి నేపాల్ యొక్క సస్టోడియల్కు సహకరిస్తున్న సంస్థ ఏది అంటే ఆప్షన్ 2 ఫ్లిప్కార్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి 11వ భాగము వీక్లీ కరెంట్ అఫైర్స్లో 11వ భాగం ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతిరోజు 2 వీడియోలు మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నోటిఫికేషన్ రాకుంటే కంపల్సరిగా మన ఛానల్లో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. క్లాసెస్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి.